ఒక మంత్రి అంటది, ఒక ఓఎస్డి కోసం రాజీనామా చేస్తా అంటారు. ఈ రోహిన్ రెడ్డి ఏమో గన్ను పట్టుకొని తిరుగుతాడు డెన్లలో. ఏమైందండి డీజీపీ శివధర్ రెడ్డి సార్ అంటే, దానికి గన్ ఎవరు పట్టుకున్నారంటే సమాధానం సార్ చెప్పారు. ఇక్కడ ఈయన ఈ పొంగులేటేమో పొంగిపోతా ఉంటాడు. రాఘవ కన్స్ట్రక్షన్స్ కి నా కుర్చీ ఊడే లోపల నేను సర్వం దోచిపెట్టాలి అంటాడు. కాళేశ్వరం కేసేస్తారు, దాంట్లో మెగా కృష్ణారెడ్డి ఉండడు. ప్రధాన సూత్రధారు ఆయనే. ఆ మెగా కృష్ణారెడ్డి పోని ఉండకపోతే ఉండకపోయాడు. మళ్ళీ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటాడు, రేవంత్ అన్న కాల్ ఎగరేస్తాడు. మళ్ళీ తీసుకపోయి ఆ మెగా కృష్ణారెడ్డి దొంగకే తీసుకొచ్చి ప్రాజెక్టు పెడతాడు. అరే నువ్వు ఏడవకరా, నీకు కూడా ఇస్తా అని పొంగులేటికి రాఘవ కన్స్ట్రక్షన్స్ కి మెయిల్ కంపెనీకి కట్టబెడతాడు. ఇక్కడ చూస్తే నైనీ బ్లాక్ కోసం కోమటిరెడ్డి ఏడుపులు. వెంకటరెడ్డి దిగజారిపోయినటువంటి రాజకీయం. 2 మాటలు మాట్లాడిండు ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏం మాట్లాడిండు? స్కూలు బాగాలేదని. ఆ ఒక్క విషయంలో కోమటిరెడ్డిని మెచ్చుకోవాలా. వాళ్ళ అబ్బాయి పేరు మీద ఫౌండేషన్ మీద అత్యంత గొప్ప స్కూల్ కట్టిండు ఆయన. కానీ మిగతావన్నీ తుస్సే. సీనియర్ 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 మంత్రికే సరిపోవట్లే. ఇక ఈయన ముఖ్యమంత్రి ఏమవుతాడు? నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పుకొని తిరుగుతాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్. అంతకమించి ఏం చేయలేరు. నైనీ బ్లాక్ పంచాయతీ మధ్యలో రేవంత్ రెడ్డి జుట్టు కొట్టుకోవాలి. ఎవరి పర్సంటేజ్లు వాళ్ళు. ఇక్కడ మీరు కొట్టుకసచ్చేది మీ రాజకీయాల కోసం, మీ పైసల కోసం, నైనీ బ్లాక్ల కోసం. కానీ తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని, ప్రజల మనం ఇచ్చిన మాట నెరవేర్చాలని ఏమంతైనా కొట్టుకుంటుండా? తెలంగాణ ప్రజలు ఇది ఆలోచించాలి. అందుకే చెప్తున్నా, తెలంగాణకి శనిగ్రహం పట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇదే పరిస్థితి. ప్రజల నోట్ల మట్టి ఓటుడే పరిస్థితి. కానీ మనం మాత్రం మారము. మనం కూడా ఓటుకు నోటు తీసుకోవాలి, పైసలు తీసుకోవాలి. రాత్రి అయితే మంది ఇచ్చిండా, సీసా ఇచ్చిండా, 5,000 ఇచ్చిండా ఒక ఓటుకి అనేది చూస్తాం. అడ్డమైన వాళ్ళకి ఓట్లు వేస్తాం. మన చెప్పులతో మనం కొట్టుకోవాల్సిందే, డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కడు. నెక్స్ట్ జనరేషన్ బాగుపడదు. ఇంతే మనం మారద్దు. అబ్బో ప్రజల అస్సలు మనం మారద్దు. అస్సలు మనం మారితే పెద్ద తప్పు అవుతుంది. అది అసలు అందుకే ఈ ఓటింగ్ కూడా ఏం చేయాలంటే ఆన్లైన్ చేసి పడేయాలి. గిగ్గింగ్ జరగకుండా, ఓటుకు నోటు ఇవ్వకుండా కొత్త కాన్సెప్ట్ కనిపెట్టాలి దీన్ని. ఆ జమిలీ ఎన్నికల బిల్ ఏదో పాస్ అయ్యి తొందరగా వస్తే 1 నేషన్ 1 ఇండియా వల్ల, ఒక దేశం ఒకే ఎన్నిక వల్ల, 1 ఇండియా 1 ఎలక్షన్ వల్ల సగం రిగ్గింగ్లు, ఈ దొంగ ఓట్లు పోతాయి కర్మ. సో అందుకే అంటున్నా ముఖ్యమంత్రి మారతాడేమో అని. మళ్ళీ ఆ ముఖ్యమంత్రి రాజగోపాల్ రెడ్డా కాదా నాకు తెలియదు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? నన్ను మంత్రి చేయకపోతే ఖబర్దార్, ముఖ్యమంత్రి అయితా, మంత్రి చేస్తారా, ముఖ్యమంత్రి కావాలని అన్నాడు. అంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని లేదు, మంత్రి పదవి ఇవ్వకపోతే అప్పుడు వస్తాడు ఆయన. కానీ ఎందుకు సార్ మంత్రి పదవి ఎందుకు, ముఖ్యమంత్రి పదవి ఎందుకు? మునుగోడు ప్రజలైతే మిమ్మల్ని నమ్ముతురుగా. సో ఇది పరిస్థితి. ఇక్కడైనా మారకపోతే, ఇక్కడైనా మీరు ఇట్లనే ఉంటే ఇక వేరేలా ఉంటుంది. తెలంగాణ ఈ గడ్డ, ఈ మట్టి వాసన చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫైటర్స్. పుట్టుకతోనే, ఈ నేల మీద పుట్టుకతోనే ఫైటర్లు ఉంటారు. అర్థమైందా? అది శృతి మించినప్పుడు తెలుస్తుంది ఇక వీళ్ళ ఆవేశం ఎట్లుంటుంది ప్రజలదని. కానీ ప్రజలు కూడా మారాలి. పైసలు తీసుకోవద్దు. పైసలు తీసుకోకుండా ఓటేస్తే తప్ప సిస్టమ్ మారదు. సో ముఖ్యమంత్రి మారతాడా? ఎందుకు మారాలంటే ఇందుకే. ముఖ్యమంత్రి ఎంతసేపు వాళ్ళ అన్నదమ్ముల ఆస్తులు పెంచుకుంటారా, బినామీ ఆస్తులు పెంచుకుంటారా, రోహిన్ రెడ్డి గన్ ఇద్దామా, డెన్ ఇద్దామా, ఫహీం ఖురేషికి ఏ గన్ ఇద్దాం, ఏ డెన్ ఇద్దాం, ఇది తప్ప వేరే ఆలోచన లేదు. అందుకే ఈయన ముఖ్యమంత్రిగా అనర్హుడు. ఆ పరమశివుడు శివరాత్రి రోజు ఎక్కడన్నా ఉంటే ఆ రేవంత్ అన్న కళ్ళకన్నా వద్దులే, వచ్చి చెప్పాలి, కొంచెం మారమని చెప్పాలి. లేకపోతే ఇంతే పరిస్థితి. లేదా కొత్త ముఖ్యమంత్రి కావాలి తెలంగాణకి. మళ్ళీ ఆ వచ్చే ముఖ్యమంత్రి అయినా మరి తెలంగాణకి ఏమన్నా ఇది ఉందా, శాపం ఉందో తెలియదు. మొదటి ముఖ్యమంత్రి జనాల రాడు, కలవడు. ఓకే, పోనీ మనమే పోయి కలుద్దామంటే అపాయింట్మెంట్లు ఇయ్యాడు ఆయన కేసీఆర్. పోనీ ఇక్కడ ఎందుకు ఇయ్యాడు? సంతోష్ ఇయ్యాడు. సారు మంచోడే, చుట్టుపక్కలనే ముళ్ళ కంచె జరిగింది. ఇక్కడ కూడా పోనీ రేవంత్ అన్న మంచోడే,
కానీ ఓడి ఇవ్వాలి అపాయింట్మెంట్, జైపాల్ రెడ్డి ఇవ్వాలి, లేకపోతే సిపిఆర్ఓలు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ పిఆర్ఓలు ఇవ్వాలి, లేదా రోహిన్ రెడ్డి వేం నరేందర్ రెడ్డిని పట్టుకొని పోవాలి ముఖ్యమంత్రి పోవాలంటే. ఈ సినిమా వాళ్ళకి మాత్రం బాగా దొరుకుతుంది. సినిమాటోగ్రఫర్ మంత్రి ఎవరండి? రోహిన్ రెడ్డి. ఎస్, ఓడిపోయిన వాళ్ళకి కూడా షాడోలాగా అట్లా ఇస్తారు పదవులు. అందుకే మొన్న అన్నారు రేవంత్ అన్నకి, నాకు కూడా ముఖ్యమంత్రి తలుచుకుంటే ఏదైనా అవుతుంది కదా, నాకు కూడా పదవి ఒకరోజు ముఖ్యమంత్రిని చెయ్యి, నేను చేసి చూపిస్తా ఎట్లా చేయాలనో. తెలంగాణ పరిస్థితి అట్లా 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 క్రిస్టల్ క్లియర్గా చెప్పినాం. ఈ ఏ నిరుద్యోగులు అయితే ఉన్నారో ఆ నిరుద్యోగులు అందరు ప్రశ్నిస్తే తప్ప మహిళలు కూడా డబ్బులు తీసుకోకుండా కొంచెం ఈసారి అన్ని మోసం చేసారు కదా, తులం బంగారంతో సహా ఏమి ఇస్తలేరు కదా. ఇక ఓటుకు నోటు తీసుకోవడం ఎంత తప్పో మహిళలందరూ బుద్ధి చెప్పాలి. ఎందుకంటే సరి సమానమైనటువంటి ఓట్లు ఉన్నాయి తెలంగాణలో. 4 కోట్లలో 2 కోట్ల మంది మహిళలే ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. మంత్రి కాకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి చేస్తారా చేయండి, మంత్రి చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చేయండి. ఇంకా చూస్తారా రాబోయే రోజుల్లో ఇది పరిస్థితి. ఆశీర్వాదంతో తప్పకుండా ఏమనుకోవాలి, దీన్ని వార్నింగ్ అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలా? దయచేసి దీన్ని కమ్యూనిటీలో పోల్ పెట్టండి. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి అవుతారన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతోటి ఏకీభవిస్తారా? ఒకటి. ఇంకోటి, రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారా? ఎస్సా నువ్వు? ఇంకో పోల్ కమ్యూనిటీలో దయచేసి పోల్ పెట్టండి. అండ్ కమెంట్స్ రూపంలో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.